వెల్కమ్ టు ఊరువాడ. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి పరారీలో ఉన్నారు. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. వైసీపీ రిట్ పిటిషన్ను విచారించింది హైకోర్టు. మొత్తం 10 జిల్లా కార్యాలయాలపై పిటిషన్ దాఖలయ్యాయి. రేపు మరోసారి విచారణ జరపనుంది హైకోర్టు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు సహా అనేక అంశాలపై ఆయనతో చర్చించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్ని రకాలుగా సహకారం అందించాలని గడ్కరీని కోరామన్నారు. గత ప్రభుత్వం రహదారుల అంశాన్ని పట్టించుకోలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రీజనల్ రింగ్ యూటిలిటీ ఛార్జీలు కూడా కేంద్రమే చెల్లించనుందని తెలిపారు. 4,000 కోట్లతో హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లేన్లుగా మార్చబోతున్నామని తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. తెలంగాణలో తాజా పరిణామాలపై ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించారు. పార్టీ మారుతున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు కేసీఆర్. ఆషాఢం బోనాలపై అధికారులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమావేశమయ్యారు. బోనాల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. బోనాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. పార్టీ ఫిరాయించిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పీకర్ శాసనసభ కార్యదర్శికి ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు జగదీష్ రెడ్డి. బహదూర్పుర ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ఓవర్ యాక్షన్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్యే దుర్భాషలాడారు. రోడ్డు పనుల పెండింగ్ విషయంలో మొదట నిలదీసిన ఎమ్మెల్యే తనతో పెట్టుకోవద్దని ఆ తర్వాత ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. అసభ్య పదజాలం వాడుతూ జీహెచ్ఎంసీ అధికారులపై రుసరుసలాడారు ఎమ్మెల్యే. వికారాబాద్ జెడ్పీ భవనం ప్రారంభోత్సవంలో రసాభాస జరిగింది. కాళే యాదయ్య, మహేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. గత ప్రభుత్వం జిల్లా పరిషత్ భవన నిర్మాణానికి 10 కోట్లు ఇస్తున్నట్టు కాగితం మాత్రమే ఇచ్చారని కాళే యాదయ్య, నిధులు తీసుకొస్తే బాగుండేదన్నారు మహేందర్. కాంట్రాక్టర్ మీరే, నిధులు మీకే వస్తాయన్నారు యాదయ్య. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కారు దోపిడీ కలకలం రేపింది. ఓ మహిళను కత్తితో బెదిరించి కారు తీసుకువెళ్లారు దుండగులు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో సమావేశమయ్యారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై చర్చించారు. ఆయా కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎం కు వివరించారు అధికారులు. వారికి కీలక సూచనలు, ఆదేశాలిచ్చారు పవన్. స్పీకర్ కు జగన్ లేఖపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. జగన్ లేఖ వెనుక ఏ సలహాదారుడున్నారో అర్థం కాలేదన్నారు. లేఖలో ఇసుక అక్రమాలపై కూడా చెప్పాల్సిందని అభిప్రాయపడ్డారు. జగన్ ప్రతిపక్షానికి నాయకుడే కానీ ప్రతిపక్ష నేత హోదా జగన్ కు లేదన్నారు. కోరం ఉన్నప్పుడే ప్రతిపక్ష హోదా వస్తుందని స్పష్టం చేశారు. జగన్ రూల్స్ బుక్ చదువుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు పయ్యావుల. కుప్పంలో 2వ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. సీఎం కు వినతి పత్రాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రజలు. నియోజకవర్గ ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. మాజీ సీఎం జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 9 ఏళ్లలో జగన్ ఎప్పుడూ బెంగళూరు వెళ్లలేదన్నారు. ఇప్పుడు జగన్ రెస్ట్ తీసుకునే టైం వచ్చింది కాబట్టి బెంగళూరు వెళ్లారని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నీ బయటికి తీస్తామన్నారు. అక్రమాలు జరిగినట్టు తేలితే చట్టపరంగా శిక్షిస్తామన్నారు రాంప్రసాద్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాన్ని అవినీతిమయంగా మార్చేశారని ఆరోపించారు మంత్రి వాసంశెట్టి సుభాష్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, 2 సిబ్బందిపై భక్తులు అవినీతి ఆరోపణలు చేశారు. ఆలయ ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సుభాష్ ఆలయ అవినీతిపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు. మాజీ మంత్రి వేణు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆలయం పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
విశాఖలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ జరిగింది. హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. సామాన్యుల ఇళ్ల వరకు డ్రగ్స్ పాకాయని, విద్యార్థులు కూడా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత. డ్రగ్స్ నిర్మూలనలో అంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారామె. డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. సరదా కోసం సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నారని అన్నారు. ఏపీలో డ్రగ్స్ నియంత్రణకు సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారని, 100 రోజుల్లో గంజాయిని అరికట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు. ఏపీలో డ్రగ్స్ లేకుండా చేస్తామని డీజీపీ తిరుమలరావు స్పష్టం చేశారు. 11 రోజుల పాటు వారాహి దీక్ష చేపట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. నిన్న ప్రత్యేక పూజలు చేసి దీక్షా వస్త్రాలు ధరించిన పవన్ 11 రోజుల పాటు ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. ఈ నెల 29న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు పవన్ కళ్యాణ్. జూలై 1వ తేదీన పిఠాపురం వెళ్తున్న పవన్ తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయబోతున్నారు. అదే రోజు సాయంత్రం వారాహి సభలో పాల్గొంటారు. సభలో ఓం బిర్లా సేవలను కొనియాడారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. కోవిడ్ సమయంలో సభను సజావుగా నిర్వహించారని గుర్తు చేశారు. సభా నిర్వహణలో టీడీపీ మీకెప్పుడూ సహకరిస్తుందన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. గతంలో విపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి తీసుకున్నప్పుడు కేటీఆర్ కు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఫేర్వెల్ పార్టీ చేసుకుంటున్నారని సెటార్ వేశారు. ప్రతిపక్షం గొంతు నొక్కిన కేటీఆర్ ఇప్పుడు ఫిరాయింపులపై బాధపడుతున్నారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కౌశిక్ రెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. ఫ్లై యాష్ స్కామ్ పై జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేద్దామని పొన్నంకు సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. చెప్పినట్టుగానే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లారు. పొన్నం నీతివంతుడైతే ప్రమాణానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. బ్లాక్ బుక్ లో మొదటి పేరు పొన్నం ప్రభాకర్దే అని రాశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. ఢిల్లీకి రావాలని సోనియా గాంధీ ఫోన్ చేశారు. దీంతో ఢిల్లీ బయలుదేరారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి అలకపోయినారు. జీవన్ రెడ్డిని బుజ్జగించారు మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు. ఫోన్లో మాట్లాడారు కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి. జూడాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూడాలకు ఇచ్చిన హామీలపై తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఉస్మానియా, గాంధీలో వసతి గృహాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్ల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ తెలంగాణ సర్కార్ జీవోలు జారీ చేసింది. గురుకుల అభ్యర్థుల నిరసనకు హరీష్ రావు మద్దతు తెలిపారు. అభ్యర్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ట్వీట్ చేశారు. ఒకే అభ్యర్థికి 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. దాదాపు 2500 మందికి పైగా టీచర్ పోస్టులు మిగిలిపోయాయన్నారు. అభ్యర్థుల బాధలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు హరీష్. హైదరాబాద్ లో సచివాలయాన్ని ముట్టడించారు బీజేపీ మహిళా మోర్చా సభ్యులు. మహిళలపై అత్యాచారాలు అరికట్టాలంటూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా సభ్యులు నినాదాలు చేశారు. నంద్యాల జిల్లా మహానంది ఆలయ పరిసరాల్లో చిరుత పులి సంచారం భయపెడుతోంది. ఆలయ సమీపంలోని గోశాల వద్ద చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారం రోజులుగా మహానంది ఆలయ పరిసరాల్లో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఆలయ అధికారులు. చిరుత సంచారంతో భక్తులు, స్థానికులు, ఆలయ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలంలోని చిట్కుల్ పెద్ద చెరువులో పెద్ద ఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి. కెమికల్ వ్యర్థాలు చెరువులోకి విడిచిపెట్టడంతో చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఒక్కసారిగా ఇలా చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అయితే తమకు అధికారులే న్యాయం చేయాలంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భీమిలిలో విషాదం నెలకొంది. భార్గవ్ అనే యువకుడిని గత నెల 31న పెంపుడు కుక్క కరిచింది. వెంటనే హాస్పిటల్ కు వెళ్లి మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. 2-3 డోసులు వేయించుకోలేదు. అయితే దాంతో వ్యాధి ముదిరి 4 రోజుల క్రితం భార్గవ్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే కుమారుడు భార్గవ్ ఆకస్మికంగా చనిపోవడంతో మంచానికే పరిమితమైన తండ్రి కూడా ప్రాణాలు వదిలాడు. పార్వతీపురం, ఒడిశా మధ్య అంతర్రాష్ట్ర రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని సిపిఎం వినూత్న నిరసన చేపట్టింది. రోడ్డుపై ఉన్న బురద గుంతల్లో ఈత కొడుతూ నిరసన తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని బురదలో పొర్లి మరీ నినాదాలు చేశారు. నల్గొండ జిల్లాలో ఓ మహిళకు ఎస్ఐ లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయి. భూ వివాదంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఎస్ఐ.
తనతో సఖ్యతగా ఉంటే కేసు పరిష్కరిస్తానని చెప్పాడు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కాకినాడ జిల్లాలో నిమిషాల వ్యవధిలో తల్లి కొడుకు మృతి చెందడం విషాదాన్ని నింపింది. తాళ్లరేవు మండలం రచ్చావారిపేటలో ఈ ఘటన జరిగింది. తల్లి కామేశ్వరి మరణాన్ని తట్టుకోలేక 10 నిమిషాలకే కొడుకు నూకరాజు కూడా మృతి చెందాడు. ఏపీకి 5 రోజుల పాటు వర్ష సూచన వచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. స్పీకర్ పదవి ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. లోక్సభ స్పీకర్ గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. లోక్సభ ప్రారంభం కాగానే ప్రధాని మోదీ ఎన్డీఏ పక్షాల తరపున ఓం బిర్లా అభ్యర్థిగా తీర్మానం ప్రవేశపెట్టారు. ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ కె సురేష్ ని నిలబెట్టింది. మోజువాణి ఓటుతో ఓం బిర్లాను స్పీకర్ గా ఎన్నుకున్నారు పోటెం స్పీకర్. ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నికవడం ఇది వరుసగా రెండోసారి. స్పీకర్ ఓం బిర్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే 5 ఏళ్లు మీరు మాకు మార్గదర్శనం చేయాలన్నారు మోదీ. బలరాం జాఖర్ తర్వాత లోక్సభ స్పీకర్ గా 2వ దఫాలో ఓం బిర్లా ఎన్నికయ్యారన్నారు. స్పీకర్ ఓం బిర్లా హయాంలో 17వ పార్లమెంట్ కాల వ్యవధి స్వర్ణయుగమని అన్నారు. 140 కోట్ల మంది ఆశలకు ఈ పార్లమెంట్ కేంద్రమన్నారు ప్రధాని మోదీ. రెండోసారి స్పీకర్ ఎన్నికైన ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. గతం కంటే ఈసారి విపక్షానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సహకారం అనేది నమ్మకం ఆధారంగా ఉంటుందన్నారు రాహుల్. ప్రజల ఆకాంక్షలను వినిపించడానికి తమకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. ప్రతిపక్షం గొంతు నొక్కడం ద్వారా సభను సజావుగా నిర్వహించలేరన్నారు. స్పీకర్ ఓం బిర్లాకు సమాజ్వాదీ పక్ష నేత అఖిలేష్ అభినందనలు తెలిపారు. సభాపతి స్థానానికి సగౌరవ సంప్రదాయం చరిత్ర ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యానికి మీరు అత్యున్నత న్యాయాధీశులు అని చెప్పారు. మీ అంకుశం విపక్షంపైనే కాదు అధికార పక్షంపై కూడా ఉండాలన్నారు. మీరు న్యాయంగా ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని అఖిలేష్ తెలిపారు. అధికార పక్షాన్ని మీరు ఎంతగా గౌరవిస్తారో అంతే గౌరవం విపక్షానికి ఇవ్వాలన్నారు అఖిలేష్. లోక్సభలో గందరగోళం నెలకొంది. సభలో ఎమర్జెన్సీ కాలాన్ని ప్రస్తావించారు స్పీకర్ ఓం బిర్లా. స్పీకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ కు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. సభ్యుల ఆందోళనలతో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రకటించింది సీబీఐ. అయితే ప్రకటన తర్వాత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. సౌత్ కార్టల్ నివేదికను ఢిల్లీ సర్కార్ ఆమోదించిందని కోర్టులో సీబీఐ తరపు న్యాయవాదులు ఆరోపించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలిశారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు మోదీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మనవరాళ్లతో ఆప్యాయంగా మాట్లాడారు ప్రధాని. ఉత్తరాఖండ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తెహ్రీ డ్యాంలోకి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది డ్యాంలో చిక్కుకుపోయిన వాహనాలను పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రాజధాని భువనేశ్వర్లో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుజరాత్ లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొడైనార్ జిల్లాలో వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. గిర్ సోమనాథ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని కేరళలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కేరళ ప్రభుత్వం కూడా విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదని యమధర్మరాజు రూపంలో నిరసన తెలిపారు. సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చుక్కెదురైంది. ప్రజ్వల్ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది బెంగళూరు కోర్టు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు ప్రజ్వల్. నాటకలోని అబ్బి జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ కాలు జారి నీటిలో పడిపోయాడు ఓ యువకుడు. బెంగళూరు నుంచి పర్యటనకు వచ్చారు 12 మంది యువకులు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో కాలు జారి పడి చనిపోయాడు వినోద్. రాజస్థాన్లోని జైపూర్లో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు పక్కనున్న అక్రమంగా కట్టిన షాపులు భవనాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు. పదుల సంఖ్యలో జేసీబీలను కూల్చివేత పనులకు ఉపయోగిస్తున్నారు.
అమర్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. జమ్మూలో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కేంద్రం దగ్గర భారీగా క్యూ కట్టారు. అటు అమర్నాథ్ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. జమ్మూ శ్రీనగర్ హైవేపై డ్రైవ్ రన్ నిర్వహించారు. హర్యానాలో చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. టిక్లీ గ్రామంలో పశువులపై దాడి చేసి చంపేశాయి. చిరుత దాడి దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. దీంతో వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అటవీ శాఖ అధికారులు.